చలికాలంలో గరంకోట్ల దంద రువ్వడుంటది. అట్లనే ఎండాకాలం వస్తే టోపీలు, కుండలు, రంజన్లు, ఏసీలు, కూలర్లు కొంటారు. ఇక ఆనకాలం అయితే ఆనకోట్లు, షెత్తీర్లకు బగ్గ గిరాకైతుంటది. వినాయకుని పండుగకు ఓ 2-3 నెలలు గణపతి విగ్రహాలు తయారు చేస్తుంటారు కొందరు. మరి ఈ దందాలు చేస్తోళ్ళు కడమ రోజుల్లో ఏం చేస్తారు అనేది అటెన్గా చెప్పుకుందాం గాని గీళ్ళైతే గీ పనుల రువ్వడి చూపిస్తున్నారు. కమలం పూలు, ఏనుగు బొమ్మలు, దీపాంతలు, షాయ పట్టుకుపోయే బుడ్డ పిలెట్లు, కుక్కలు, గల్లగురుగులు, పెన్ హోల్డర్లు ఇట్లా ఏం తక్కువ 25 తీర్ల బొమ్మలు మస్తున్నాయిలే. మొదలు మట్టినిట్లా మెత్తగా విసుక్కొని బొమ్మ తయారు చేసి ఆరబెట్టినాక ఆటికి రంగులద్దుడే కాదు తీరు తీరు డిజైన్లు సుతమోస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా శాలివాహన అక్కలు ఇల్లంతా కుల వృత్తి కాబట్టి కుండలు, రంజన్లు వేసేది మునుపు. కానిప్పుడు ఇంట్లో షోకేజ్లో పెట్టుకునే అందమైన బొమ్మలకు రూపమిస్తున్నారులా. చిన్న చిన్న కుండలు, చిప్పలు తయారు చేసేవాళ్ళం. మా వాళ్ళు కుండలు, చిప్పలు సారీ మీద తయారు చేసేవాళ్ళు. మాకు ఆదాయం ఏం లేదు, అది 3 నెలలే తయారు చేస్తాం మేము. తర్వాత మేము ఖాళీగానే కూర్చుంటాం ఇంట్లో. అగో అట్లా ఖాళీగా ఉండకుండా వీళ్ళకు కళ నేర్పించి ఆళ్ల కాళ్ళ మీద ఆలు నిలబడే ఇకమతి చేసిండ్రు సర్కారోళ్ళు. బీహార్కెళ్లి ట్రైనర్ ను పిలిపించి 1 నెల రోజులు ట్రైనింగ్ ఇస్తే ఇంత చక్కటి బొమ్మలు తయారు చేసుట్లా ఆర్పారయ్యిండ్రు. ఒకప్పుడు మట్టి మా చేతుల్లోనే ఉంటుండే గానీ ఇంత అందంగా దీన్ని రూపుదిద్దచ్చు అని తెలియలేదు. ఈ సార్ వాళ్ళు వచ్చి మాకు చాలా నేర్పించింది. అన్నీ నేర్చుకున్నాం. కమలం పూలు, గొర్రెలు, ఏనుగులు, కుక్క బొమ్మలు, పవర్స్, గైన్లో పెట్టే డిజైన్స్లు అన్నీ నేర్చుకున్నాం. పెయింటింగ్ అయితే మేమే చేసినామా అనిపిస్తుంది. మంచిగా ఉన్నది. ఆ 150 రూపాయలు రంజన్ పోతే ఇది చిన్న వస్తే కానీ 200, 150, 300కు పోతాయని చెప్పిండు సారు. మరి వీళ్ళు బొమ్మలు తయారు చేస్తానికి మట్టి, రంగులు, కడమ వస్తువులన్నీ ఎట్లా కొనాలే అంటారేమో. ట్రైనింగ్ శిక్షణ తీసుకున్న వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వారికి PMEGP కింద 2 లక్షల లోన్ కూడా ఇస్తాము. ఓ 50 మంది అక్కలు నేర్చుకున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని ఇప్పుడు అంతా ప్లాస్టిక్ బొమ్మలు, వస్తువులే కొనబట్టిరి. వీటికి మార్కెట్ ఎట్లా అనే రందైతే కొంతున్నది. ఆఫీసర్లు గా సవలతి కూడా వేసిండ్రా అంటే అందరూ మట్టి బొమ్మలు కొంటే అటు వాతావరణం గలీజ్ కాకుంటుంటది, ఇటు అక్కలకు ఇంత గిరాకీ వేసినట్టు ఉంటది మంచిగా.